హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కుల్ఫీ మనం ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక 20 బాదం పప్పు తీసుకున్నాను, ఒక 20 కాజు తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి. మనం తీసుకున్న బాదం పప్పు, జీడిపప్పును ఒకసారి వాటర్లో కడిగి ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టండి. ఒక గంట నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మనం నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని మిక్సీ కచ్చాపచ్చగా పట్టుకోవాలండి. నానబెట్టిన వాటర్ కూడా పడేయకుండా అలానే పక్కకు పెట్టేయండి. మిక్సీకి మూత పెట్టేసి 2 సార్లు పల్సిస్తే సరిపోతుందండి. ఈ పేస్ట్ని మనం నానబెట్టిన వాటర్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. పాలు మరిగేలోపు మనం బ్రెడ్ కట్ చేసుకుందామండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టేసుకోండి. నేను ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బ్రెడ్ ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. పాలు కొంచెం వేడైన తర్వాత నేను ఇక్కడ ఒక అరకప్పు చక్కెర వేస్తున్నానండి. టేబుల్ స్పూన్లతో అయితే ఒక 7-8 టేబుల్ స్పూన్లు పడుతుందండి. బాగా కలిపేసిన తర్వాత పాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఇందులో వేసేయాలండి. ఇలా వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసులను కూడా ఇందులో వేసి కాసేపు మరగనివ్వండి. ఇలాగా బాయిల్ అవ్వాలండి. మనకు ఆ బ్రెడ్ పీసెస్ అలా కనిపించకూడదంటే కొంచెం గరిటెతో అలా ఒత్తేయండి. ఇప్పుడు ఒకసారి చక్కెర సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్లు చక్కెర యాడ్ చేశాను. ఒక్కసారి ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ పెట్టి చల్లారనివ్వండి. పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక 5 బాదం పప్పులు తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా ఇలా స్లైసర్లో వేసి కట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తీసుకున్నానండి. మన దగ్గర మౌల్డ్స్ లేకుంటే చిన్న చిన్న గ్లాసులలో అయినా కానీ చేసేసుకోవచ్చండి. మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పీసెస్ని ఇలాగ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లలో వేసేయండి. చల్లారిన బాదం పాలు ఇందులో వేసేసుకోండి. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసి ఇలా వేసిన తర్వాత క్యాప్స్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ పెట్టండి. ఇక్కడ నేను నైట్ ప్రిపేర్ చేశాను కాబట్టి మార్నింగ్కు ఐస్ రెడీ అయిపోయిందండి. డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిన ఐస్ క్రీమ్స్ని ఇలాగా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక 2 నిమిషాలు ఇలా అనటం వల్ల ఐస్ క్రీమ్ ఎక్కడ విరిగిపోకుండా నీట్గా వస్తుందండి. జ్యూస్ లాగా కూడా తాగొచ్చండి. మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు
ఇలాగ పైనుంచి గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా కుల్ఫీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.